యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు వాక్య ధ్యానంగా ఎంచుకున్న భాగం మార్కు సువార్త 7వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు గలిలయ ప్రాంతంలో వస్తున్నప్పుడు ఒక మూగవాడు, ఒక నత్తివాడు అయిన వాడిని తీసుకొచ్చి, చెవిటి గలవాడిని తీసుకొచ్చి ఆయన ముట్టమని ప్రభువారి దగ్గర వారు కోరుతుంటున్నారు. ప్రభువారు ఏం చేస్తారంటే అతనిని పక్కకి తీసుకొచ్చి ఆయన చెవులలో చేయి పెట్టి ఆయన ఉమ్మి వేసి బిగ్గరగా ఆకాశం వైపు చూసి ఎఫ్ఫాతా అని అంటున్నాడు. అనగా ఆ మాటకి అరబిక్ భాషలో తెరవబడును అని అర్థం. సో అతను చెవులు వినిపని తర్వాత తన మాటలు కూడా రాసి, అప్పుడు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే ఎవరికి కూడా చెప్పొద్దని చెప్తున్నారు. సో వాడికి మాటలు వస్తే వాడు ఎవరికి చెప్పకుండా ఉంటాడా? చెవులు వినపడుతుందంటే ఊరుకుంటాడు. వాళ్ళలో ఉన్న ఆనందం పట్టుకోలేదు. సో ప్రభు వారు అందరికి కూడా ఎంత అద్భుతం చేసినా ప్రభు వారు చెప్పేది ఇదే, ఎవరికి చెప్పొద్దంటే అనేకులకి ఈ జరిగినట్టు సంభవాన్ని సాక్షిగా పంచుకుంటున్నారు. ప్రభువారు ఒకటి చేసి ఉంటున్నారు. అక్కడ ఆకాశం వైపు కనులెత్తి అడిగుంటున్నాడు. ఒక సందర్భంలో కూడా 5 రొట్టెల చేపలు కూడా పంచిపెట్టేటప్పుడు కూడా పైకి ఆకాశం వైపు చూపించి ప్రారంభం చేసి ఉంటున్నారు. అది ఒక పెద్ద అద్భుతం అక్కడ జరిగి ఉంటున్నది. సో ఈ వ్యక్తిని కూడా బాగుపరచడానికి ఆయన ఆకాశం వైపు చూసి బిగ్గరగా ఎఫ్ఫాతా అని అరుస్తుంటున్నాడు. సో ఆయనలో రెండు మనం చూడగలం. మనం కూడా ఆత్మీయంగా మన కనులు కూడా, మన ఆత్మీయంగా మన చెవులు కూడా తెరవబడాలా. ఆత్మీయంగా కూడా మనము మాట్లాడితేనే ప్రభువు గురించి మనము ప్రచారం చేయగలం. ప్రభువు చేసిన అద్భుతాలు కూడా చేయగలం. మనం జీవిస్తుంటున్నాము, ఇంకా మనలో ఆ సాక్ష్యం అనేది లేదు. దేవుడు మనల్ని ముట్టినట్లయితే మన యొక్క ఆత్మీయ చెవులు కూడా తెరవబడతాయి. ప్రభువుని గురించి మనం కూడా ప్రతి ఒక్కరికి దేవుడు చేసిన మేలు గురించి మనము చెప్పగలం. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల పరలోక తండ్రి, జీవన ఆయన ఉదయకాల స్తోత్రాలు తండ్రి. ఆయా తండ్రి మీరు గొప్ప కార్యాలు చేయవాడు అంటున్నారు తండ్రి, ఆశ్చర్యకార్యాలు చేయవాడు అంటున్నారు తండ్రి, అద్భుతాలు చేయవాడు అంటున్నారు తండ్రి. ప్రభు మీ యొక్క ఉమ్మిలో నా దేవ తండ్రి గొప్ప మహిమ ఉంటుంది ప్రభు తండ్రి. మీరు ముట్టినట్లయితే ప్రభు తండ్రి సమస్తం నా దేవ తండ్రి బాగవుతున్నాను ప్రభు తండ్రి. ఆయా తండ్రి మీరు నా తండ్రి మా యొక్క ఆత్మ మమ్మల్ని నా దేవ తండ్రి ఆయా మీరు ముట్టండి అడుగుతున్నాను తండ్రి.